అమృతం. ఇప్పుడు చూసిండ్రా, జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్జుస్ కిచెన్. 2 days గ్యాప్ ఇచ్చాము వేరే పని వల్ల. ఈరోజు మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మీకు స్పెషల్ ఐటమ్ చేసి చూపిస్తాను. ఆ ఐటమ్ పేరు గులాబ్ జామున్. గులాబ్ జామ్ పిండి లేకుండా గులాబ్ జామ్ చేసి చూపిస్తాను. ముందైతే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ గులాబ్ జామ్ కోసం ఒక 7 స్లైసులు బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా బ్రెడ్, మైదా పిండి, షుగరు, ఇలాచీ పౌడర్, అంతేనండి. అంతమించి ఇంకేం లేవు. ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు షుగరు తీసుకొని సిరప్ రెడీ చేసుకుందాము. 2 గ్లాసులు షుగర్ అండి. దీనిలో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాం. 1 స్పూన్ నెయ్యి అండి. ఇలాచీ పౌడర్లో ఇలాచీకి కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఆ పౌడర్ కొంచెం యాడ్ చేసుకుందాం. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుందాం. చల్లార పెట్టుకుందాం. అది ఈ బ్రెడ్ని పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో వేసుకుందాం. పౌడర్ చేసుకుందాం దీన్ని. బ్రెడ్ని ఇలా పొడి చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మైదా యాడ్ చేద్దాం. దీన్ని మొత్తం ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం మొత్తం. ఇలా పడాలండి స్ట్రక్చర్ ఇది. ఇందులో 1 స్పూన్ నెయ్యి కలుపుకుందాం. ఈ బ్రెడ్ని ఎప్పుడు కూడా మిక్సీగా పట్టండి, చేతితో మాత్రం నలపద్దు. చేతితో నలిపితే స్ట్రక్చర్ బాగుంటుందండి, రాదు కూడా గులాబ్ జాము. ఇందులోకి కొంచెం కోవా యాడ్ చేసుకుందాం. ఇలా గులాబ్ జామ్ చేయండి. నార్మల్ గులాబ్ జామ్ కంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇది కలుపుకుందాం. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. సింపుల్గా అయిపోతుంది. గులాబ్ జామ్ చేసుకోవాలంటే గులాబ్ జామ్ పిండి అవసరం లేదు, ఇలా కూడా చేసేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. కావాలంటే మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. నేనైతే పాలు యాడ్ చేయట్లేదు. పాలు యాడ్ చేస్తే ఎక్కువ రోజులు స్టాక్ ఉండదని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు పాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం కొంచెం పిండి తీసుకుందాం. అవి గ్యాప్స్ లేకుండా దీన్ని ఉండలు చుట్టుకుందాం. దీన్ని షేప్స్ మీ ఇష్టం అండి, రౌండ్ లాగానే కాదు. ఈ విధంగా ఉండలు చేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 by 1 ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 by 1 పొయ్యి సిమ్ లో పెట్టుకుందామండి. సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని ఇది స్ట్రెయిన్ చేసుకుందామండి. ఎప్పుడు కూడా ఏదైనా ఒకటే హీట్ లో ఉండాలి. షుగర్ సిరప్ అయినా హీట్ లో ఉండాలి, లేదంటే
గులాబ్ జామున్ అనేది ఇట్లా ఉండాలి, ఒకటి మాత్రం కూల్లో ఉండాలి. ఇలాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై సిరప్ లో యాడ్ చేసుకున్నాం. వేడి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడి వేడి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇందులో గులాబ్ జామ్ పిండి యాడ్ చేయలేదు, చూసారా? ఈవెన్ మొత్తం గులాబ్ జామ్ లాగే ఉంది. అంతకంటే బాగుంటుంది ఇది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఎలా ఉందండి? బాగానే ఉంటుంది, చేసింది నేనే కదా, చాలా బాగుంటుంది. చేద్దాం ఇప్పుడు. చూసిండ్రా? జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అమృతం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మాకు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే. మీకేమన్నా కొత్త వంటకాలు కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి, చేస్తాను. ఇప్పటికే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, 1 by 1 చేసి చూపిస్తాను. రేపు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ అజ్జూస్ కిచెన్. టాటా, బాయ్ బాయ్.